వేదికకు ముందు వేదిక పైన ఉన్నటువంటి లేడీస్ అండ్ జెంటిల్మెన్, బహుశా విషయానికి తగినటువంటి కార్యక్రమము ఉదయం నుండి అన్ని కోణాల నుండి మన ముందు చాలా విస్తృతంగా విషయాలు వచ్చాయని నేను అనుకుంటున్నాను. వాటినే రిపీట్ చేయకుండా జస్ట్ 4 సెకండ్లు దాంట్లో ఉన్న మాటను ముగిస్తాను. నంబర్ 1, నేను ఆచరించే జీవిత విధానంలో ఖురాన్ ఇలా చెప్తుంది, ఒక మనిషిని హతమార్చడము యావత్ మనుషులందరినీ హతమార్చినంత ఘోరము మరియు పాపమని. రెండవది, మానవులంతా కూడా ఆది మానవ జంట అయినటువంటి ఆదం హవ్వా బిడ్డలే కాబట్టి అందరూ అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు. అదేవిధంగా మూడవ విషయము, మన రాష్ట్రంలో ఒక కవి చెప్పినట్టుగా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. భారత్ బచావ్ అనే శీర్షికన మిత్రులు డాక్టర్ గోపి గారు, పెద్దలు ఇన్నయ్య గారు తీసుకున్నటువంటి ఈ చొరవ ఈ సందర్భంలో చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ మధ్యలో ఇంకో వేదిక ఏర్పడము, వీటన్నింటి బ్యాక్గ్రౌండ్లో అన్ని విషయాలు నేను చర్చించకుండా ఈ మధ్యలోనే ఒక టీం పీస్ గురించి, శాంతి గురించి, పీస్ డైలాగ్ కమిటీ అని పీడీసీ ఉద్భవించడము. అంటే ఇప్పుడు శాంతి గురించి ఎంత గొప్పగా మనం అందరము ముందుకొచ్చాము, దాని యొక్క ప్రత్యేకత, దాని అవసరం గుండా. కాబట్టి ఇస్లాం అనగా దానికి అర్థము శాంతి, ముస్లిం అనగా విధేయుడు. సో చాలా ఈ విషయాల వల్ల నేను మీ ముందు వచ్చాను. ఆ టీంలో ఒక మెంబర్గా తప్పనిసరిగా ఇందులో ఉన్నటువంటి పార్టీస్, అది మావోయిస్ట్ పార్టీ అయినా, మరి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎక్కడైతే ఈ మారణ హోమం అయితే జరుగుతున్నదో రెగ్యులర్గా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఎవరైతే ఆల్రెడీ డిక్లేర్ చేసేసారో, కేంద్ర ప్రభుత్వం డిక్లరేషను, ఈ మనుషులనందరినీ ఎవరైతే మావోయిస్టులు అనిపించుకుంటున్నారో, ఎవరినైతే ప్రభుత్వం అంటున్నదో వీళ్ళు మావోయిస్టులని, వాళ్ళనందరినీ అంతం చేయడం. కగార్ అంటే దానికి మీనింగ్ అంతం చేయడం అన్నమాట. అది ఆ ఆలోచన మానుకొని మానవత్వ ఆలోచనతో శాంతిని స్థాపించడానికి, ఏ శాంతి అయితే సరి అయిన ప్రోభివృద్ధికి అవసరమో దాని కొరకు కేంద్ర ప్రభుత్వము, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మరి మావోయిస్టులు కూడా తప్పనిసరిగా స్పందిస్తారని ఆశిస్తూ, మరి ఇంత మంచి విషయం పైన ఇంత గొప్ప చర్చ పెట్టడం, అందులో మనమందరం పాల్గొనడము ధన్యులం మనమని అనుకుంటూ, నాకు ఈ అవకాశం దొరికినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తాను. జై మూల్ మానవ్.